సంబంధాలు అన్నీ కలిపి ఈ తొలి రోజు మీ అందరితో కొద్ది క్షణాలు ఆనందాన్ని అలాగే పరిపాలనా అనుభవాలని భవిష్యత్ ప్రణాళికల్ని పంచుకోవాలనే ఈనాడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 4.5 దశాబ్దాలుగా రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో మీ అందరితో కలిసి నడవడం జరిగింది. 2026 నూతన సంవత్సరం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందంగా గడిపేటువంటి రోజు. 2025 సంవత్సరం ప్రభుత్వ పరంగా పాలనా పరంగా అనేక ప్రాధాన్యతలతో కూడుకున్నటువంటి సుపరిపాలనని అందించినటువంటి ప్రభుత్వంలో ఈరోజు 2026 జనవరి 1వ తారీఖు కొన్ని విషయాలని ముందు ప్రస్తావన చేసి గడిచిన సంవత్సరం రోజులుగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మా నాయకులు మేము చేసినటువంటి కార్యక్రమాలు మాకు మార్గదర్శకులుగా నిలబడేటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువగల నేతగా శ్రీ నారా లోకేష్ గారు అనేక విషయాల్లో ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపించడానికి అనేక కార్యక్రమాల్లో మేము ముందుకు రావడం జరిగింది. ప్రతి మంచి కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించారు, ఆదరించారు. ప్రజలకు అది చేరువయ్యే విధంగా ప్రయత్నం చేశారు. నిన్న చివరి రోజు, ఆ రోజు కూడా సంతోషంగా గడిచిపోతుంది. చివరి రోజు కూడా ప్రజలకి సేవలు అందించేటువంటి ఒక మహత్ కార్యంలో మేమందరం పనిచేస్తున్నాం. ప్రజా సేవకులుగా భగవత్ సాన్నిధ్యంలో సామాన్య ప్రజలకి మేలైనటువంటి సేవలు అందించే కార్యక్రమం చేయగలుగుతున్నామనేటువంటి సంతృప్తి పడుతున్న సందర్భంలో అనేక రకాలుగా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో కొన్ని పక్షాల నాయకులు కానివ్వండి, వాళ్ళ అధినాయకులు కానివ్వండి, ప్రభుత్వాన్ని ప్రజలను మమేకం చేసి బురద జల్లే కార్యక్రమం చేస్తూ ప్రజలు ఏదో తప్పు చేశారు అనే విధంగా వాళ్ళ హావభావాలను ప్రకటిస్తూ దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు కల్పించారు. అయినా సమర్థవంతంగా మా ప్రభుత్వం, మా అధికార యంత్రాంగం, మా మంత్రివర్గ సహచరులు ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు పవన్ కళ్యాణ్ గారి సహచర్యంతో అనేక సమస్యల్ని ఎదుర్కొని ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని మేము పొందగలిగాం. ఈరోజు నూతన సంవత్సరం మీ అందరితోటి కలిపి రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమం, అభివృద్ధి, రాబోయే సంవత్సరం ఈ కొత్త సంవత్సరంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రజలకి మేము అందించేటువంటి ప్రతి కార్యక్రమం
ఒక మేలైనటువంటి పరిపాలనలో భాగం కావాలనే ఈనాడు మీ అందరితో కూడా కలిసి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం. ఒకసారి మనం గమనిస్తే సూపర్ 6 కార్యక్రమాలని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల మేనిఫెస్టోలోనే సూపర్ 6 పథకాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి పరిపాలనలో భాగస్వామ్యం చేస్తామని చెప్పడం. సూపర్ 6లో భాగమే అధికారంలోకి వచ్చినటువంటి తొలి మాసాల్లోనే తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమంలో 10,090 కోట్ల రూపాయలు 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లులకి ఆ యొక్క నిధులని వెంటనే మంజూరు చేసి వాళ్ళ అకౌంట్లకి పంపడం జరిగింది. ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 13,000 రూపాయలు, పాఠశాల ఖాతాలో 2,000 రూపాయలు వేసి 15,000 రూపాయలని రాష్ట్ర వ్యాప్తంగా 10,090 కోట్ల రూపాయలు విడుదల చేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 3,74,650 మంది విద్యార్థులకు 561.97 కోట్ల రూపాయలు విడుదల చేసి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున తల్లికి వందనం కార్యక్రమాన్ని చెప్పిన మాట నెరవేర్చుకునే కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వం అన్ని విధాలా పనిచేసింది. సూపర్ 6లో మరొక కార్యక్రమం స్త్రీ శక్తి పథకం. స్త్రీ శక్తి పథకంలో ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తామని చెప్పాం. ఇచ్చిన కార్యక్రమం మొదలుపెట్టాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారి నాయకత్వంలో అన్ని జిల్లాల్లో ఒకేసారి ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఆ మొదలైనటువంటి సందర్భంలో దాదాపుగా 3,25,00,000 మంది ప్రయాణాలు చేశారు. అందుకైన ఖర్చు 1,144 కోట్ల రూపాయలు ఖర్చు అయితే రాష్ట్ర ప్రభుత్వం అంత మొత్తాన్ని స్త్రీ శక్తి పథకంలో ఆర్టీసీ యాజమాన్యానికి చెల్లించింది ఈ ప్రభుత్వం. నెల్లూరు జిల్లాలో 1,76,58,000 మంది మహిళా ప్యాసింజర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తే ఈ జిల్లాలో ఆర్టీసీకి అయిన ఖర్చు 61,64,04,000 ఐచీలకు ఖర్చు అయితే ఈ మొత్తం ప్రభుత్వం ఆర్టీసీకి నెల్లూరు జిల్లాకి కేటాయించి విడుదల చేయడం జరిగింది. ఇంత పెద్ద మొత్తం ఇవాళ మహిళా శక్తిలో ఏదైతే సూపర్ 6లో భాగంగా చేశామో అవన్నీ కూడా అమలు చేసే దిశలో ఇవాళ పనిచేస్తాము. అలాగే మహిళలకి ఉచిత బస్సు ఏర్పాటే కాకుండా దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఈ రాష్ట్రం మొత్తం మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మరొక కార్యక్రమం ప్రధానంగా రాష్ట్రం వ్యవసాయ పరంగా ఉన్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవాని రైతాంగానికి ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేము సూపర్ 6లో పెడితే దాన్ని అమలు చేయడానికి ఇప్పటికి 2 విడతల నిధులు మంజూరు చేసి 46 లక్షల మంది రైతాంగానికి 6,310 కోట్ల రూపాయలని ఇవాళ రైతు ఖాతాల్లోకి విడుదల చేసినటువంటి ప్రభుత్వం నేటి మన కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను.
దీంతో పాటు మరొక కార్యక్రమం దీపం 2 అనే కార్యక్రమం మీ అందరికీ తెలుసు. గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే దీపం 1 కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. పొగరాని పొయ్యాలని చెప్పి ఎవరైతే గ్యాస్ స్టవ్లు లేవో వాళ్ళకి గ్యాస్ స్టవ్లు, సిలిండర్లు కనెక్షన్లు ఇచ్చినటువంటి నాటి పరిస్థితిని అధ్యయనం చేసి ఉచిత సిలిండర్లని సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వాలి మహిళలకి అని చెప్పి నిర్ణయం తీసుకొని సూపర్ 6లో పెడితే ఈ దీపం 2 కనెక్షన్ కింద సంవత్సరానికి 3 సిలిండర్లని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి అర్హత కలిగినటువంటి గ్యాస్ లబ్ధిదారులైనటువంటి ఆ మహిళ అకౌంట్లోకి నిధులు కూడా మార్పు చేయడం జరిగింది. దాదాపు ఇప్పటికే 2 కోట్ల గ్యాస్ సిలిండర్లని మంజూరు చేసి ఇచ్చాం. ఈ 2 కోట్ల సిలిండర్లకు అయిన ఖర్చు గ్యాస్ కనెక్షన్లకే 2,684 కోట్ల రూపాయలు మహిళలకు ఉచిత గ్యాస్ ఇవ్వడానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది, జరుపుతూ ఉంది. దీనితో పాటు గ్యాస్ సిలిండర్లు నెల్లూరు జిల్లాలో 25వ సంవత్సరం డిసెంబర్ నాటికి 4,43,634 మంది కుటుంబాలకు 35,17,04,317 రూపాయలు సబ్సిడీగా కూడా చెల్లించింది మన ప్రభుత్వం. కాబట్టి ఒక్కొక్క సిలిండర్కి 890 రూపాయల లెక్కన 3 సిలిండర్లకి 3 దఫాలుగా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి నిధులు విడుదల చేసినటువంటి ప్రభుత్వం. వీటన్నిటినీ మించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, అనారోగ్య పరిస్థితుల్లో డయాలసిస్ పేషెంట్లకు, పూర్తిగా మతి స్థిమితం కోల్పోయినటువంటి వ్యక్తులకు 3,000 లెక్కన, 6,000 లెక్కన, 10,000 లెక్కన, 15,000 లెక్కన 4 విభాగాలుగా ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళ ఇంటి ముంగిటికి వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమం ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. ఈ విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకి ఇప్పటి వరకు 33,000 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తే నెలకు 2,750 కోట్ల రూపాయలు, ప్రతి ఏడాదికి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ పథకం సంక్షేమ పథకంలో అగ్రభాగాన నిలబడుతుంది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. నెల్లూరు జిల్లాలో కూడా 3,03,465 మందికి 133,59,58,000 రూపాయల కార్యక్రమాలను అందిస్తూ మత్స్యకార భరోసా పెన్షన్ నిన్ననే ప్రారంభించాం. అలాగే నేతన్నలకు ఉచిత విద్యుత్, 500 యూనిట్లు కాల్చే నేతన్నలకు ఉచిత, మరమగ్గాలకైతే 500 యూనిట్లు, అలాగే మామూలు మగ్గాలకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా సప్లై చేయడం. ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల లెక్కన 436 కోట్ల రూపాయలు జమ చేశాము 2.90 లక్షల మందికి. అన్నా క్యాంటీన్లు, గతంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం మంది, కానీ మధ్యలో 5 సంవత్సరాలు దురదృష్టం అన్నా క్యాంటీన్లను రద్దు చేశారు. పేదవాడికి పట్టెడు అన్నం తినేటువంటి అవకాశం లేకుండా, తక్కువ ధరకి కడుపు నింపుకునే అవకాశం లేకుండా కూలీలకు, కార్మికులకు, కర్షకులకు, అనేక ప్రాంతాల్లో పేదవాళ్లకు సరైనటువంటి ఆహార భాగ్యం లేకుండా చేశారు. తిరిగి అన్నా క్యాంటీన్లను ప్రారంభించాం. 204 అన్నా క్యాంటీన్లను మొదలుపెట్టాం. 4 కోట్ల భోజనాల్ని ఇప్పటికీ ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా సరఫరా చేయడం జరిగింది. ఇవన్నీ
అర్బన్ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయని, మండలి గ్రామ ప్రాంతాల్లో కూడా, నియోజకవర్గ కేంద్రాల్లో కూడా, గ్రామీణ ప్రాంతాల్లో మరొక 80 అన్నా క్యాంటీన్లను తయారు చేస్తున్నాం ఈ సంవత్సరం. అది కూడా ఈ మాసమే ప్రారంభం అవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గీత కార్మికులకు 10% వాళ్ళకి ప్రత్యేకంగా మద్యం షాపులు కేటాయించి గీత కార్మికులు వారి ఉపాధి కోల్పోకుండా ఉండే విధంగా మద్యం షాపులు వాళ్ళకి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా దశాబ్దాల తరబడి నిలిచిపోయినటువంటి కార్యక్రమం ఎస్సీల వర్గీకరణ. అనేక దశాబ్దాలుగా అనేక రాజకీయ పార్టీలు మేము రిజర్వేషన్లు ఇస్తామని, వర్గీకరణ చేస్తామని మాట ఇస్తూ వచ్చారే తప్ప దాన్ని నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇవాటి కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం ఏకమై మరి ఎటువంటి వివాదాలు లేనటువంటి ఎస్సీ వర్గీకరణని ఇవాళ అమలు చేయడానికి చట్టాన్ని రూపకల్పన చేసినటువంటి ప్రభుత్వం నేటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం అని చెప్పి మీకు మనవి చేస్తాం. ఒక మైనారిటీల యొక్క సంక్షేమం, ముస్లిం మైనారిటీలు కానీ, క్రిస్టియన్ మైనారిటీలు కానీ దాదాపు 3,670 కోట్ల రూపాయలు మైనారిటీల సంక్షేమానికి ఖర్చు పెడుతూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. 8,427 మంది ఫాస్టర్లకు 5,000 రూపాయల గౌరవ వేతనం, 51 కోట్ల రూపాయలు విడుదల చేశాం. ఇమాములకు నెలకు 10,000, మౌజన్లకు 5,000 చొప్పున ఏడాదికి 90 కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. పౌరోహిత్యం చేసేటువంటి వాళ్ళకు కనీసం 15,000 రూపాయలు వాళ్ళకు ఉండాలి. వాళ్ళకి ఆ విధంగా సంభావన 15,000 రూపాయలు పారితోషికం లేదే ఆ యొక్క కుటుంబాలకి ఇబ్బంది కలుగుతుందని చెప్పి ప్రభుత్వం వచ్చిన వెంటనే దేవాదాయ శాఖ ద్వారా 15,000 రూపాయలు ప్రతి పూజలు చేసేటువంటి ఆలయాల్లో అర్చకులకు 15,000 రూపాయల పారితోషికం వచ్చే జీవోని విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఇవాటి మన ప్రభుత్వం. అంతేకాకుండా నాయి బ్రాహ్మణులకు 25,000 రూపాయల పారితోషికం ఆ ఆలయాల నుంచి, ఆలయాల్లో అంత ఆర్థిక స్తోమత లేకపోతే దేవాదాయ శాఖ నుంచి మిగిలిన మందికి మెగా డిఎస్సిని ఏర్పాటు చేసి ఇవాళ వేలాది మంది యువత నిరుద్యోగంతో పట్టాలు పట్టుకొని, కడుపు చేత పట్టుకొని మాకు ఉద్యోగ అవకాశాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి అడిగితే పెడచెవిన పెట్టినటువంటి గత ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం 15,941 మందికి మరి డిఎస్సి ద్వారా పరీక్షలు పెట్టి, ఇంటర్వ్యూలు పెట్టి ఒకే రోజు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో పనిచేసిందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు పోలీస్ శాఖలో కానిస్టేబుల్ల ఖాళీలు దశాబ్ద కాలంగా ఖాళీ ఉన్నాయి, భర్తీ చేసే పరిస్థితి లేదు. అరాకొరా పోలీసు కానిస్టేబుల్తో పరిపాలన చేసే పరిస్థితి వస్తే ఇవాళ లెక్క చూస్తే 5,747 ఖాళీలను భర్తీ చేయడానికి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వాళ్ళకి పరీక్షలు నిర్వహించి, శారీరక పరీక్షలు నిర్వహించి, వాళ్ళకి ఇంటర్వ్యూలు పెట్టి వాళ్ళని ఎంపిక చేసి ఒకే రోజు 12,500 రూపాయల స్టైపెండ్ ఇచ్చే విధంగా 4,500 నుంచి 12,000 వరకు పెంచి ఇవాళ 5,747 మందికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఒకే రోజు ఉద్యోగ పత్రాలను దాఖలు చేసినటువంటి, విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు, బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు, దాదాపుగా
80 లక్షల టన్నుల చెత్త వదిలిపోయింది 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో చెత్త పేరుకుపోయింది. ఏ ప్రాంతాల్లో చూసినా ఆ చెత్తను తొలగించాలి అంటే ఎంత చెత్త ఉందయ్యా ఈ పట్టణాల్లో ప్రాంతాల్లో అంటే 84 లక్షల టన్నుల చెత్తని తొలగించే బాధ్యత మాకు అప్పచెప్పారు. దాన్ని కూడా తొలగించి ప్రతి నెల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒక ప్రత్యేకమైనటువంటి శనివారం రోజున ఈ చెత్తను తొలగించడానికి డోర్ టు డోర్ కలెక్షన్ కూడా మొదలుపెట్టి ఈ యొక్క 80 లక్షల టన్నుల చెత్తని ఇవాళ నూతన రహదారుల నిర్మాణం చేయడానికి ఇవాళ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి గోతులు పూడ్చి ప్రయాణం సౌకర్యంగా ఉండాలని చెప్పి మేము ఏర్పాటు చేశాం. మధ్యలో మళ్ళీ భారీ తుఫాన్లు, భారీ వర్షాలు వేసిన రోడ్లు దెబ్బతిన్నాయి. మళ్ళీ గోతులు మయమైతే 3,000 కోట్ల రూపాయలతో నూతన రోడ్లు ఏర్పాటు చేయమని ఇవాళ పనులు మొదలుపెట్టింది ప్రభుత్వం. పారిశ్రామికంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రేపటి తరానికి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసి 23 కొత్త పాలసీలు తీసుకొచ్చింది ఇండస్ట్రియల్ పాలసీ. ఆ పాలసీల ద్వారా అనేక రాయితీలు పరిశ్రమలకు ఇచ్చి ఇవాళ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు, కర్నూలులోని ఓర్వకల్లు కానీ, కడప జిల్లాలోని తిప్పర్తి కానీ, అనంతపురం జిల్లాలోని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కియా పరిశ్రమలు అక్కడ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాల్లో కానీ, నెల్లూరు, తిరుపతి, శ్రీ సిటీ, ఇలా విశాఖపట్నం, శ్రీకాకుళం వరకు కూడా పారిశ్రామిక రంగ అభివృద్ధి వాళ్ళ పురోభివృద్ధి చెందుతూ ఉంది. కోస్తా జిల్లాలన్నింటి జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క పోర్ట్ కనెక్టివిటీ ఇస్తే విదేశాలకి ఈ దేశానికి అనుసంధానమై వ్యాపార రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈరోజు మనం ఆలోచన చేసి ప్రతి జిల్లాకి ఒక పోర్ట్ వచ్చే విధంగా ఇటీవల జరిగినటువంటి నియోజకవర్గాల జిల్లాల పునర్విభజనలో దుగరాజపట్నం పోర్టుని తిరుపతి జిల్లాకి ఇచ్చి రాయలసీమలో జిల్లాలకి పోర్టు కనెక్టివిటీ ఒక గేట్వే ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. కృష్ణపట్నం పోర్టు నెల్లూరు, రామాయపట్నం పోర్టు ఒంగోలుకి, ఇట్లా శ్రీకాకుళం పరిశ్రమ వరకు సముద్రంలో ప్రతి జిల్లాకి ఒక పోర్టు కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది. 610 ఒప్పందాలు చేసుకున్నాం. ఇటీవల విశాఖపట్నంలో ఇండస్ట్రియల్ సమ్మిట్ జరిగితే అందుకు 13,25,000 కోట్ల రూపాయలు వచ్చే పెట్టుబడులు, 16 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు వచ్చే విధంగా అక్కడ వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. అలాగే 13 ఇండస్ట్రియల్ బోర్డు మీటింగ్స్ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగితే ఇప్పటికే 8.55 లక్షల పెట్టుబడులతో 8,23,000 మందికి ఉద్యోగాలు వచ్చే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 175 నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్కులు జరిగిందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఐటీ హబ్గా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలని గూగుల్ సంస్థ, రిలయన్స్ డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్ ఇవన్నీ కూడా అక్కడికి వచ్చేదానికి ఇప్పటికే ఒప్పందాల మీద సంతకాలు చేసి ఆ పరిశ్రమలకు భూములు కేటాయిస్తే ఆ సంస్థలన్నీ ఇవాళ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఈ విదేశీ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఇవాళ ముందుకు వచ్చాయంటే ఇవాళ మన పరిపాలన దక్షతే దానికి కారణమని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక దగ్గర ఉంది, క్వాంటమ్ వ్యాలీ. ప్రపంచంలో 2వ క్వాంటమ్ వ్యాలీ ఎక్కడ వస్తుంది అంటే అది ఆంధ్రప్రదేశ్లో అమరావతిలోనే ఈ క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయడానికి తొలి అడుగు వేయడం జరిగింది. ఇప్పటికే భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. భవనాలు పూర్తయ్యే నాటికి
క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా విదేశాల నుంచి సరఫరా చేస్తామన్నటువంటి ఒప్పందాలు మనకున్నాయి. ఇక మనం దేవాదాయ శాఖ, తిరుమల సహా అనేక ఆలయాల్లో ఒక పద్ధతిన ఆగమ పండితుల యొక్క ఆలోచన, ఆగమ శాస్త్రాల యొక్క పరిధిలో ఆలయాల్లో పూజా కైంకర్యాలు నిర్వహించే విధంగా ఆగమ పండితులకే బాధ్యతలు అప్పచెప్పాం. పరిపాలనా బాధ్యతలో మాత్రమే దేవాదాయ శాఖ అధికారులు అలాగే పాలక వర్గాలు పనిచేయాలి, కానీ ఆగమ విషయంలో మాత్రం ఆగమ పండితులదే తుది నిర్ణయం అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా నిర్మాణం చేస్తున్నాం. 15 ప్రధాన ఆలయాల్లో ఇప్పటికే నిత్య అన్నదానాలు ప్రవేశపెట్టాం. ప్రతి నిత్యం అన్నదానం జరుగుతూ ఉంది. ఈ యొక్క అన్న ప్రసాదం చేయడంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది వేగవంతం అవుతూ ఉంది. దేవాదాయ శాఖలో మరిన్ని మార్పులు తీసుకొచ్చాం ఈ ప్రభుత్వం వచ్చాక. ప్రధానంగా ఇవాళ అనేక విధాలుగా గత ప్రభుత్వం చేసిన విధ్వంసం, గత ప్రభుత్వం చేసినటువంటి దైవ దూషణ, ఆలయాల్లో చేసినటువంటి దుష్కార్యాలు, వాటన్నిటినీ ఇవాళ ప్రక్షాళన చేస్తూ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతిదీ ఆలయ ఆగమ పండితులు ఇటువంటి వాళ్ళ యొక్క వైదిక ధర్మాల ప్రకారమే నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. చాలా పెద్ద పురాతనమైనటువంటి ఆలయ తిరుపతి కానీ, ఒంటిమిట్ట కానీ, అలాగే కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం, శ్రీశైల క్షేత్రం, శ్రీకాళహస్తి క్షేత్రం, అలాగే మరి మనకు ఉన్నటువంటి అన్నవరం, సింహాచలం, కాణిపాకం, ఇలాంటి ప్రధానమైన ఆలయాలన్నింటినీ, పురాతన ఆలయాలని కాపాడుకుంటూ వాటిని పరిరక్షించుకుంటూ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా ఏఎస్ఐ శాఖతో మాట్లాడుకుంటూ వాటిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ముఖ్యంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం వైశ్యులకి చాలా పవిత్రంగా పూజించేటువంటి అమ్మవారి ఆలయాన్ని గతంలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో ఉంటే మొత్తం కన్యకా పరమేశ్వరి ఆలయాలన్నీ ఆ వాసవి కన్యకా పరమేశ్వరి వాసవి సంఘాలకే వాటిని అప్పచెప్పాం. వైశ్య ప్రముఖులే దాన్ని నిర్వహించేటట్టు ఏర్పాటు చేశాం. అలాగే కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క నిర్యాణం రోజు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా దాన్ని తీర్చిదిద్ది పెనుగొండలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో స్వయంగా పోయిన సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే విధంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు దాదాపుగా వేద విద్యను అభ్యసించిన వాళ్ళు ఇవాళ ఆ విద్యకు విలువ లేదని, విద్య వల్ల జరుగుబాటు రాదని, వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేమని, వేదానికే దూరం అయ్యే ప్రమాదం వచ్చిందని గుర్తించిన ప్రభుత్వం ఐందవ ధర్మాలని, ఐందవ సాంప్రదాయాల్ని వేద పండితుల ద్వారానే ఈ రాష్ట్రంలో నేటి తరానికి, రేపటి తరానికి ప్రపంచవ్యాప్తిగా దాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేసి వేద పాండిత్యం చదివి సర్టిఫికేట్లు పొందిన వాళ్ళకి ఉపాధి అవకాశం వచ్చే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 600 మంది మాకు అప్లికేషన్లు పెడితే నెలకి 3,000 రూపాయల లెక్కన సంభావన ఇవ్వడం ప్రారంభించామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. నా ఈ బ్రాహ్మణులకి ముందే చెప్పాను. అదేవిధంగా ఇవాళ వాళ్ళతో పాటు ఆలయాల్లో సభ్యులుగా ఎంపిక చేసేటప్పుడు అన్ని వర్గాల ప్రజలకి ఆలయాల్లో పాలక వర్గంలో సభ్యత్వం ఉంది. కొన్ని వర్గాలకి ఆ సభ్యత్వం లేదు. చట్టాన్ని మార్పు చేయాలి.
చట్టాన్ని మార్చితే తప్ప ఆ వర్గాలకి అందులో భాగస్వామ్యం ఇవ్వలేమని ఆలోచించి మా ప్రభుత్వం రాగానే శాసనసభలో శాసన మండలిలో చట్టాన్ని ఏర్పాటు చేసి బ్రాహ్మలకు నాయి బ్రాహ్మలకు ఇద్దరికీ ప్రతి పాలక వర్గంలో సభ్యత్వం ఉండే విధంగా దేవాదాయ శాఖ చట్టాన్ని మార్పు చేసినటువంటి పరిస్థితి ఈ కూటమి నాయకత్వాన్ని అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇటీవలే మీ అందరికీ తెలుసు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రిగా నేను, టూరిజం శాఖ మంత్రిగా దుర్గేష్ గారు, రోడ్ల భవనాల శాఖ మంత్రిగా శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు అందరినీ కలిపి టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంని అభివృద్ధి చేయడానికి ఈ మంత్రివర్గ ఉపసంఘానికి పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతగా ఉండే విధంగా ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. మొదటి సమావేశమైంది ఈ నెల 6వ తారీఖున, 2వ సమావేశం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో అనేక ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నింటినీ పర్యాటక రంగంలోకి, పర్యాటక టూరిజం సర్క్యూట్లుగా మార్చి ప్రతి ఒక్కరూ అన్ని ఆలయాలని యాత్రా స్థలాలుగా, వాళ్ళు పర్యాటకంగా కూడా కొంత సమయాన్ని గడిపే విధంగా ఏర్పాట్లు చేయడానికి ఇవాళ టెంపుల్ టూరిజం అనేటువంటి ఎకో టూరిజం కాన్సెప్ట్లో ఇవాళ ఒక మంత్రివర్గ ఉపసంఘం కార్యక్రమాలు నిర్వహిస్తాము. కాబట్టి ఇవన్నీ చేస్తూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం రిటైర్డ్ అయినటువంటి సీనియర్ అధికారి, ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు గారిని కూడా సభ్యులుగా ఏర్పాటు చేయడం జరిగింది. 74 ఆలయాల్లో అన్నప్రసాద వితరణ మొదలు పెడితే 21 ఆలయాల్లో నిరంతరం సాగుతుంది. కొన్ని ఆలయాల్లో వారానికి 3 రోజులు, కొన్ని ఆలయాల్లో వారానికి 1 రోజు ఇలా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఆలయంలో కూడా అన్నప్రసాదం నిత్యం జరగాలనేటువంటి ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. దాదాపుగా రాష్ట్రంలో గోవులను 20 ప్రధాన ఆలయాల్లో గోశాలల ద్వారా వాటిని కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నాం. 3 వేద పాఠశాలలు, 7 ఆగమ పాఠశాలలు, దాదాపుగా 400 మంది విద్యార్థులు, వాళ్ళకి ఉచిత భోజన వసతితోటి ఇవాళ ఆగమ వేద పాఠశాలని ఈ దేవాదాయ శాఖ నిర్వహిస్తూ ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా 2 కొత్త పథకాలను అన్ని ప్రాంతాలకి చేరే విధంగా దీప నైవేద్యాల్లో చాలా ఆలయాలు ఇవాళ దీపం వెలిగించే పరిస్థితి లేకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క ఆలయంలో ధూపదీప నైవేద్యం కింద ఎక్కడైతే ఆర్థికంగా వెసులుబాటు లేదో వాళ్ళని ఎంపిక చేసి 10,000 రూపాయల లెక్కన ఇప్పుడు దాదాపుగా 69,85,00,000 రూపాయలు ఖర్చు అయ్యే విధంగా ఈ ధూపదీప నైవేద్యాలు 5,821 ఆలయాల్లో ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి ఆ ఆలయ బ్యాంక్ అకౌంట్లకి జమ చేస్తున్నామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అలాగే కామన్ గుడ్ ఫండ్, దేవాదాయ శాఖలో ఆలయాల పునర్నిర్మాణం, పూర్వీకులు కట్టిన ఆలయాలన్నీ ఇవాళ పునర్నిర్మాణం చేయాల్సిన అవకాశం ఉంది. అప్పుడు ఆ రాజులు, చక్రవర్తులు, పెద్దవాళ్ళు, జమీందారులు, భూస్వాములు నిర్మాణం చేసిన ఆలయాలు ఇవాళ నిర్మాణం చేయాలి అంటే కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకని సామాన్య గ్రామాల్లో ప్రజలు చేయలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పి 492 పనులు మంజూరు చేశాం. ఈ 492 పనులు కొత్తగా 2024 నుంచి డిసెంబర్ వరకు, జనవరి 25 డిసెంబర్ వరకు, నవంబర్ వరకు చేస్తే మొత్తం ఇవి 2 కలిపి 492 ఒక సంవత్సరం, 288 ఒక సంవత్సరం, దాదాపుగా 492 ఆలయాలు మొదలుపెట్టి 595 కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు చేయడానికి నిధులు దేవాదాయ శాఖ వెచ్చిస్తుంది.
గోదావరి పుష్కరాలు వచ్చాయి. 12 సంవత్సరాల క్రితం గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు గోదావరి కృష్ణా పుష్కరాలు అత్యంత వైభవంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చాలా వైభవంగా జరిగినటువంటి పరిస్థితి. మళ్ళీ గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26న ప్రారంభమై జూలై 8వ తారీఖు వరకు 12 రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగుతాయి. 28 వచ్చేటప్పటికి కృష్ణా పుష్కరాలు. ఈ 5 సంవత్సరాల్లోనే తిరిగి మళ్ళీ గోదావరి కృష్ణా పుష్కరాలు వచ్చాయి. వీటిని అత్యంత వైభవంగా చేయాలి అని చెప్పి ఇప్పటికే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి మాకు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 33 ఆలయాలకి ప్రధానమైన ఆలయాలన్నీ గోదావరి పుష్కరాలకు అవసరమైన పెద్ద ఆలయాలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేయడానికి 35 కోట్ల రూపాయలతో అదనంగా మళ్ళీ ఇప్పుడు మంజూరు చేశాం. పనులు ప్రారంభించమన్నాం. మరొక 391 ఆలయాలు గోదావరి పరివాహక ప్రాంతంలో ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని ఆలయాలు, చిన్న పెద్ద అన్ని ఆలయాలు పునర్నిర్మాణం చేయడానికి దానికి అంచనా. ఇళ్ళు లేని పేదలకు ఇవాళ 3 సెంట్లు గ్రామాల్లో, 2 సెంట్లు పట్టణాల్లో ఇస్తూ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం రేపటి నుంచి. గతంలో లాగా జగన్ రెడ్డి మొహంతో పాస్ పుస్తకాలు ఇవ్వదు ఈ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాజముద్రతోనే ప్రతి ఒక్కరికి పాస్ పుస్తకాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. పాస్ పుస్తకాలు తయారయ్యాయి. రేపటి నుంచి ఆయా మండల అధికారులకి, జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చి ఆయా రైతాంగానికి నూతన రెవెన్యూ పాస్ పుస్తకాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్రతో వాళ్ళకి పాస్ పుస్తకాలని, పట్టదారు పాస్ పుస్తకాలు ఇవన్నీ ఇస్తూ నాలా చట్టాన్ని కూడా రద్దు చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని తెలియజేస్తూ, అలాగే గేట్స్ ఫౌండేషన్తో, టాటా సంజీవినితో, డీజీ హెల్త్ కేర్, యూనివర్సల్ హెల్త్ కేర్ పాలసీలతో అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్ని ఇవాళ అమల్లోకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం. ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ అనేక కార్యక్రమాలు, దాదాపు 60 కార్యక్రమాల్ని ఈ 364 రోజుల్లో ఏర్పాటు చేసి వాటన్నిటినీ కూడా ఇవాళ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మనం చేయడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ, జగన్ వంచనలతో మోసపోయిన రైతు కూటమికి నిజమైన భరోసా ఇచ్చింది. ఇవాళ అన్నదాత సుఖీభవ పథకం కింద నేను ముందే చెప్పాను, 2 విడతలుగా ఇప్పటికే నిధులు విడుదల చేయడం జరిగింది. ఇవాళ మళ్ళీ 3వ దాంట్లో కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి 20,000 రైతాంగానికి ఇవ్వడానికి ఇవాళకి అధికారులకి నిధులు సమకూరుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ సోమశిల తెలుగు గంగ ప్రాజెక్టుల కింద ఈ నెల్లూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు 6.5 లక్షల ఎకరాలు, 7 లక్షల ఎకరాలకి సాగునీరు అందించేటువంటి బృహత్తర పథకాలని ఇవాళ జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటూ ఈరోజు కూడా సోమశిల తెలుగు గంగ ప్రాజెక్టుల్లో 140 టీఎంసీల నీటిని నిలువ చేసుకున్నటువంటి ఘనత ఈ కూటమి నాయకత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, మా అధికార యంత్రాంగం. అంత పటిష్టవంతంగా ఇరిగేషన్ అధికారుల్ని సమన్వయం చేసి ఒక్క చుక్క నీరు వృధా పానీయకుండా ప్రతి నీటి బొట్టుని మరి రైతుల పొలాల్లోనే ఉండాలి, భూగర్భంలో దాన్ని మరి దాచిపెట్టుకునే విధంగా ఆయన ఉండాలని పనిచేసేటువంటి పరిస్థితుల్లో ఇవాళ పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఇన్ని విధాలుగా పనిచేసేటువంటి ఈ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు నిర్వహించి ఒక ప్రోగ్రెసివ్ విధానం, అభివృద్ధియే లక్ష్యంగా, సంక్షేమమే లక్ష్యంగా, సంక్షేమం అభివృద్ధి అనేటువంటి 2 కళ్ళతో చూస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి కూటమి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సహచర్యంతో ఈనాడు
మన ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ నిన్న వచ్చినటువంటి జిల్లాల మార్పులు, నియోజకవర్గాల మార్పుల్లో ఒక నెల రోజుల పాటు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నెల్లూరు జిల్లా ప్రజలందరూ ఆందోళనకు గురయ్యారు. మీడియా అంతా కూడా పలు కథనాలు రాశాయి. చాలామంది కూటమి ప్రభుత్వంలో నెల్లూరు జిల్లా అన్యాయం అయిపోతుంది అన్నారు, మండలాలు మాడిపోయినాయి అన్నారు, నియోజకవర్గాలను తీసేశారు అన్నారు, రెవెన్యూ డివిజన్ కోల్పోయింది అన్నారు, పోర్టు లేదు ఈ జిల్లాకి అన్నారు. ఇవాళ మీ అందరికీ మనవి చేస్తున్నా, నిన్ననే ఆదేశాలు విడుదలయ్యాయి. ఈరోజు కొత్త జిల్లాలు మొదలయ్యాయి. మన జిల్లాలో మొదట అనుకున్న ప్రకారమే కందుకూరు రెవెన్యూ డివిజన్ ప్రకాశం జిల్లాకు పోతే రామాయపట్నం పోర్టు ప్రకాశం జిల్లాకు వెళ్ళింది. కృష్ణపట్నం పోర్టుని జిల్లా మార్పుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ రెడ్డి తిరుపతి జిల్లాకి తీసుకెళ్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కృష్ణపట్నం పోర్టు యావత్ పోర్టుని క్రిస్ సిటీలో 15,000 ఎకరాల భూమి పరిశ్రమలతోటి నెల్లూరు జిల్లాకు మార్చి ఇవాళ గూడూరు డివిజన్ని దాదాపుగా గూడూరు పట్టణం మరొక 3 మండలాలతో సహా నెల్లూరు జిల్లాకే దాన్ని ఏర్పాటు చేసి కృష్ణపట్నం పోర్టు నెల్లూరు జిల్లాదే అని చెప్పి ఇవాళ మార్పిడి చేసినటువంటి ఆదేశం మనకుంది అని చెప్పి మీకు మనం చేస్తున్నాం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెంకటగిరిలోని 3 మండలాలు భౌగోళికంగా సామాజికంగా ఈ జిల్లాతో ముడిపడినటువంటి కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలు నెల్లూరు జిల్లాలోనే ఉండాలని చెప్పి ఆనాడు ఉద్యమాలు చేస్తే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి ఆందోళన చెందితే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ 3 మండలాలు నెల్లూరు జిల్లాలో ఉండడం సమంజసం, ఇరిగేషన్ పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, పారిశ్రామిక పరంగా కానీ, అలాగే రౌడు సౌకర్యం, పరిపాలనా సౌలభ్యంగా ఈ 3 మండలాలు నెల్లూరు జిల్లాకే ఇవ్వండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చాలామంది, నేను కానీ, చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, శాసనసభ్యులు సునీల్ కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, మంత్రి నారాయణ గారు, అలాగే వెంకటగిరి నియోజకవర్గం శాసనసభ్యులు అందరం కలిసి విజ్ఞప్తి చేస్తే ముఖ్యమంత్రి గారు యథావిధిగా 3 మండలాలు నెల్లూరు జిల్లాలోనే ఉంచారు. కృష్ణపట్నం పోర్టు సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు గూడూరు నియోజకవర్గంలో పార్షియల్గా కలిపి నెల్లూరు జిల్లాకే అట్టిపెట్టడం జరిగింది అని చెప్పి మనం చేస్తాం. ఇది ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానం. సుపరిపాలనకి నాంది ప్రస్తావన చేసినటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల ఆమోదం కోరుకుంటుంది కానీ, ప్రజల సౌలభ్యాన్ని కోరుకుంటుంది కానీ, ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వం చేయదు అని మరొకసారి నిరూపించుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. చాలామంది నిందలు ఇచ్చారు, చాలామంది ఇబ్బందులు పెట్టారు, చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఎవరు ఏమి మాట్లాడినా నెల్లూరు జిల్లాని కాపాడుకోవడంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ప్రజా నుంచి, అలాగే మంత్రుల దగ్గర నుంచి, శాసనసభ్యుల దగ్గర నుంచి, మరి పార్టీ నాయకత్వం అంతా ఏకంగా ఇవాళ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా దీన్ని తీర్చిదిద్దుకోవడం జరిగింది. కాబట్టి ఈ జిల్లా పూర్వ వైభవం మళ్ళీ తీసుకువస్తాము. తప్పనిసరిగా నెల్లూరు జిల్లా అగ్రగామి జిల్లాగా రాబోయేటువంటి రోజుల్లో నిలబడుతుంది కూటమి నాయకత్వం. చివరిగా ఒక విషయం చెప్పాలి. ముఖ్యంగా ఈ జిల్లా ప్రజానీకం, రాష్ట్ర ప్రజానీకం గమనించండి. ఇన్ని విధాలుగా, ఇన్ని సంక్షేమ అభివృద్ధి పరంగా, పారిశ్రామిక పరంగా, ఉపాధి అవకాశాల పరంగా అభివృద్ధిని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలనే తాపత్రయంతో ఇవాళ మా నాయకత్వం, మా నాయకులు పనిచేస్తూ ఉంటే ప్రతి సందర్భంలో దీనికి ఎలా విఘాతం కల్పించాలి, ఎలా ప్రజలను తప్పుదోవ పట్టించాలి,
తప్పుడు కథనాలతో సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా తప్పులు చేయించాలి అని దుర్మార్గపు ఆలోచనతో నీచమైన రాజకీయాలకి దిగజారిన ప్రతిపక్షం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండడం బాధాకరం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. అయినా కూడా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకులుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోష ఉండాలని, అలాగే సంక్షేమ అభివృద్ధి వైపు నడవాలి, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆలోచన చేస్తూ మా మనసుల్లో ఉన్నదైతే ఈ రాష్ట్ర ప్రజానీకమంతా ప్రతిపక్షంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూటమి నాయకత్వం చేసే ఈ అభివృద్ధి సంక్షేమంలో మీరు కూడా కలిసి రండి, మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేద్దాం. వర్గ వైషమ్యాలతో రాజకీయ కక్షలతో మీరు సాధించేదేమీ లేదు. మీరు కూడా ఈ ప్రభుత్వంతో చేతులు కలపండి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి నాయకత్వానికి మీరు కూడా స్నేహస్తం అందించండి. వేగవంతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి మీ అందరికి కూడా, ప్రతి ఒక్కరికి, ప్రతిపక్ష పార్టీలకు కూడా పిలుపునిస్తూ ఒక్కటి మాత్రం నిన్ననే చెప్పాను, ఇవాళ మళ్ళీ చెప్తున్నా. సుపరిపాలనకి మరో అర్థం రామరాజ్య పరిపాలన. ఈ రామరాజ్య పరిపాలన ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ప్రారంభమైంది. గడిచిన సంవత్సరం రోజులు రామరాజ్యం వెల్లువిరుస్తూ ఉంది. రామరాజ్యాన్ని నడుపుతున్నటువంటి శక్తివంతమైనటువంటి నాయకులు, కూటమి నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో పూర్తి సుపరిపాలనతో రామరాజ్యంగా ముందుకు సాగుతుంది. మరి దీన్ని ఎవరు కాదనలేరు, ఎవరు అడ్డుకునేరు అనేటువంటి మాటను చెబుతూ అందరి యొక్క శ్రేయస్సు కావాలని, ప్రతి ఒక్కరి శ్రేయస్సుతో మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెడతామని చెప్పి, ఈ ఆంగ్ల సంవత్సరంలో మీ అందరి యొక్క సహచర్యం, స్నేహభావం, మీ అందరి యొక్క సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం నేటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉంది. మీరందరూ కూడా సుపరిపాలనలో భాగస్వాములు కండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. లక్షల కోట్ల రూపాయల యొక్క పారిశ్రామిక రంగం, అభివృద్ధి రంగం వైపు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటే, ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలనలో ఒకప్పుడు భాగస్వామి అయి తర్వాత విడిపోయిన రాష్ట్రంలో మన అభివృద్ధిని సొంతం చేసుకుని ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, పరిపాలనలో ఏమీ ఉద్యోగ అవకాశాలు లేవని ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారంటే చాలా బాధేస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలన చేసేది స్టేట్స్మెన్.
కూర్చోండి